సో మరి ఈ రోజు మనం చూసిన అంటే బ్రేక్ తర్వాత స్టార్ట్ అవుతున్నా ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయినట్టే ఇప్పుడు మ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది సేమ్ టీమ్స్ తో. ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఈ వారం రోజుల గ్యాప్ ఏమైనా ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? కొంత ఉంటుందండి, ఎందుకంటే రెండు రకాలుగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఆర్సీబీ అనుకోండి, మొమెంటమ్ వాజ్ విత్ దెమ్, అంటే వరుసగా మ్యాచ్లు గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు అది బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ ఆ మొమెంటమ్ అందుకోవడం, ఆ హుషారు, ఆ జోరు అందుకోవడం అదొక సమస్య వాళ్ళకి. రెండోది ఏంటంటే కొంతమంది ప్లేయర్స్ మిస్ అవుతారు. కొంతమంది ప్లేయర్స్, ఫారిన్ ప్లేయర్స్ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి రాలేదు. సో ఆ రకంగా ముఖ్యంగా హ్యాజల్వుడ్ వాళ్ళ మెయిన్ బౌలర్, నెంబర్ 1 బౌలర్, అతను వెనక్కి రాకపోతే అతను ఆల్రెడీ ఇంజర్డ్ అయి ఉన్నాడు. సో అతను ఇప్పుడైతే ఈ మ్యాచ్కి అయితే అవైలబుల్ లేడు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కానీ ఒకటేంటంటే మరీ సెప్టెంబర్కి వెళ్ళిపోకుండా యుద్ధం కూడా ఇమీడియట్గా ఆగిపోయింది. వితిన్ 9 days మళ్ళీ ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ అబౌట్ ఇట్. అలానే కేకేఆర్ ఎలా ఉంది సార్? అంటే పాయింట్స్ టేబుల్లో చూసినట్లయితే ఆర్సీబీ 2nd పొజిషన్లో ఉంటే కేకేఆర్ 6th పొజిషన్లో ఉంది. అంటే ప్లే ఆఫ్స్కి సంబంధించి వాళ్ళు టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజు మ్యాచ్లో కేకేఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే కేకేఆర్కి 12 మ్యాచ్లు ఆడేశారు వాళ్ళు, 2 మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. ఐ థింక్ దే హ్యావ్ 11 points. 11 points అంటే మీరు ఎన్ని పాయింట్స్ వస్తాయి? 4 పాయింట్లు, 15 పాయింట్లు మాత్రం వస్తాయి. 15 పాయింట్లతో వాళ్ళు క్వాలిఫై అవ్వడం చాలా కష్టమైన విషయం. బట్ చెప్పలేం, మనకి ఎలాంటి ఈక్వేషన్స్ మారుతాయో చెప్పలేం. సో వాళ్ళైతే హోప్ అయితే ఉంటుంది, బట్ కష్టం వాళ్ళకి ఇప్పుడున్న సిచ్యుయేషన్లో వాళ్ళు క్వాలిఫై కావడం అనేది కొంచెం కష్టమైన విషయం. బట్ స్టిల్ దే కెన్ హోప్ టు క్వాలిఫై. సో ఆర్సీబీకి ఏంటంటే ఆర్సీబీ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు. ఒక్క మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. అయితే ప్లే ఆఫ్ బర్త్ ఒకటే కాకుండా మీకు వాళ్ళకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలినాయి ఈ రోజు మ్యాచ్తో కలిపి. ఇంకొక మ్యాచ్ కూడా గెలిస్తే ఏంటంటే టాప్ 2 ఫినిష్ చాలా ఇంపార్టెంట్. మీరు క్వాలిఫైయర్ 1 ఆడతారు. క్వాలిఫైయర్ 1 ఓడిపోయినా సరే మీకు క్వాలిఫైయర్ 2 గెలిచి మళ్ళీ ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ప్రతి టీం కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళడంతో పాటు క్వాలిఫైయర్ 1 టాప్ 2 ఫినిష్ కోసం ట్రై చేస్తాయి. అందుకని ఆర్సీబీకి అది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఇప్పటి వరకు కూడా ఆర్సీబీ మనం చూస్తే గత మ్యాచ్లు కంపేర్ చేస్తే ఈ సీజన్లో ఆర్సీబీ అజేయంగా ముందుకు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఒకానొక దశలో ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఈసారి కోహ్లీ కప్ ఖచ్చితంగా విన్ అవుతారు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మరి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ రీస్టార్ట్లో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా హ్యాజల్వుడ్ లేకపోవడం కావచ్చు, అలాంటి గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి ఏమన్నా ఎలాంటి ప్రణాళికలు రచించి బరిలో దిగే అవకాశం ఉండొచ్చు సార్? నిజమండి, ఎందుకంటే ఆర్సీబీ మీరు చెప్పినట్టుగా ఎప్పుడు లేనంత బాగా ఆడారు. ఇంత కన్సిస్టెంట్గా ఎప్పుడు ఆ టీం ఆడలేదు. సో ఇంత బాగా ఆడుతున్న టీం బాగా సెట్ అయింది. బౌలింగ్ బాగుంది. ఎప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్ చాలా బాగుంటుంది, బౌలింగ్ బాగుండదు, మిడిల్ ఆర్డర్ సరిగ్గా ఉండదు. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఈసారి ఆల్ ఆస్పెక్ట్స్లో ఆల్ బాక్సెస్ స్టిక్ చేసే టీం ఉంది వాళ్ళకి. కానీ ఇదే ప్రాబ్లం, అదే అంటున్నారు, మీమ్స్ కూడా వచ్చినాయి. ఇంత బాగా ఆడుతున్నారు కాబట్టి గ్యాప్ వచ్చింది, మళ్ళీ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కనుక ఈ బ్రేక్ తర్వాత వాళ్ళు అదే స్పిరిట్ అక్కడ మనకి ది రోల్ ఆఫ్ ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ ఏంటంటే ఆ టీం కెప్టెన్ కాకపోయినా తన లీడర్. సో అతను వాళ్ళకి ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. విరాట్ కోహ్లీ ఈజ్ నోన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అందరిలో ఆ ఇంటెన్సిటీ, ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చే టైప్ ఆఫ్ పర్సన్, ఆ ప్యాషన్, అతనుకున్న ప్యాషన్ని మిగతా టీంకి అంతా ఇస్తాడు. సో వాళ్ళు కనుక ఈ గ్యాప్ తర్వాత కూడా అదే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే ఈసారి ఈసాల కప్ నమ్దే అనేది నిజమయ్యే అవకాశం ఉంటుంది. అంటే భువీ అండ్ పాండ్యా ఎంతవరకు హ్యాజల్వుడ్కి సంబంధించిన ఆ ప్రెషర్ని టేకప్ చేసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు సార్? అదే హ్యాజల్వుడ్ లేకపోయినా ఎన్గిడి ఉన్నాడు. ఎన్గిడి అతను కూడా మొత్తం ఆడతలేదు, మొత్తం మీద అయితే అతను ఉంటాడు. సో ఎన్గిడి ఉన్నాడు కాబట్టి కొంతవరకు కవర్ అవుతుంది. హ్యాజల్వుడ్ ప్లే ఆఫ్స్కైనా వస్తాడని చెప్పి వాళ్ళకి హోప్స్ ఉన్నాయి. ఈజ్ లైక్లీ టు కమ్ బ్యాక్. కానీ ఇక్కడ ముందుగా ఈ క్వాలిఫికేషన్ దాటితే రిమైనింగ్ 3 మ్యాచ్లలో కనీసం 2 మ్యాచ్లు గెలిపిస్తే వాళ్ళకి ఏంటంటే టాప్ 2 ఫినిష్ వస్తుంది. సో దానికోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి హోమ్లో డిసడ్వాంటేజ్ ఉంది. మామూలుగా అన్ని టీమ్స్కి అడ్వాంటేజ్ ఉంది. సో వాళ్ళు 5 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు ఓడిపోయారు. బయట ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచారు. బయట దే ప్లేడ్ 6 matches, దే వన్ 6 out of 6. కానీ హోమ్లో ఓడిపోతున్నారు. సో హోమ్లో ఉన్న డిసడ్వాంటేజ్ బయట పడితే ఇంకా 2 మ్యాచ్లు హోమ్ మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకి. ఐ థింక్ దే విల్ బి వెరీ హ్యాపీ.